कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानंद मुकुंद मुरारे वामन माधव गोविंद श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप त्रयोदशोऽध्यायः क्षेत्र क्षेत्रज्ञ विभाग योगः। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुम् इच्छामि ज्ञानं ज्ञेयं च केशव। మాధవ, ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం అనబడు పదములచే చెప్పబడు విషయములను తెలుసుకోవాలని కోరుతున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। అర్జున, ఈ శరీరం క్షేత్రమని చెప్పబడుచున్నది. శరీరమును తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని క్షేత్రజ్ఞుల తత్వం తెలిసిన వారు అంటారు. क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत। क्षेत्रज्ञयोर्ज्ञानं यत् तज्ज्ञानं मतं मम।
సర్వ శరీరములలోని ఒక్కడే అయిన క్షేత్రజ్ఞుడను నేనే అర్జున. ఇది శరీరం అని అనేటప్పుడు శరీరమును గుర్తించేవాడు శరీరం కంటే వేరు. ఇలా శరీరాది సంసారమును తత్వదృష్టితో గుర్తించగల నిజ ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు. ఇదే జీవుని నిజస్వరూపం. క్షేత్రజ్ఞుల భేదమును ఇలా అనుభవపూర్వకముగా గుర్తించగలిగిన జ్ఞానమే జ్ఞానమని తత్వనిశ్చయం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచ యో యత్ప్రభవశ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రం ఏదో, ఎటువంటిదో, ఏ మార్పులు కలదో, దేనివలన ఎలా వచ్చినదో, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరో, ఎటువంటి తేజస్సు గలవాడో దానిని క్లుప్తంగా నా బోధలో విను. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞులను గురించి వశిష్ఠాది ఋషులు చాలా విధములుగా చెప్పారు. వివిధ వేదములు, శాస్త్రముల ఒక్కొక్క దానియందు చెప్పబడినది. సంశయములకు తావివ్వని యుక్తి విచారణములు గల బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు కూడా నేను చెప్తున్న విధంగానే చెప్పినాయి. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఏతక్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, జగత్తు సత్యమనే బుద్ధి, అవ్యక్తమైన జగద్వాసనలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 అంతరింద్రియము, కామప్రేరితమైన శబ్దాది పంచేంద్రియార్థములు, జగత్తు యందు కోరిక, కోరికకు తగని వాటి యందు ద్వేషం, లౌకిక సుఖం, లౌకిక దుఃఖం, చంచలత్వము, దేహాదులతో కామములను భోగించే చచ్చు తెలివి, కామము వలన దుఃఖమే వస్తున్నా ఇంకా అనుభవించవలనను మొండి చచ్చుధైర్యము, ఇది నిత్యము ఊహించలేని మార్పులతో కూడిన శరీరం. ఇక జ్ఞానం అంటే ఏమిటో విను. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ
ఆత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం తనను తాను పొగడుకోకుండుట, తన సత్కార్యములను ప్రకటించుకోకుండుట, జగద్విషయములతో సంబంధం పెట్టుకుని ఆత్మ విషయం నుండి దూరమై హింసింపబడకుండుట, లౌకిక హానియందు ఓర్పు, మనోవాక్కాయములలో సరళభావము, త్రికరణ శుద్ధిగా గురుసేవ చేయుట, బాహ్యాభ్యంతర శౌచము, ఆత్మతత్వ సాధనయందు స్థిరత్వము, స్థిరత్వమునకు ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియముల కామ్య విషయములందు వైరాగ్యము, దేహాత్మభావం లేకుండుట, పుట్టుక, చావు, ముసలితనం, వ్యాధి ఇవి దుఃఖదోషములని గుర్తించుట. అసక్తే అనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణీ వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది. పుత్రుడు, భార్య, గృహము మొదలగు తనవారి యందు ఆసక్తి అత్యాసక్తి లేకుండుట, ఇష్టానిష్టములు దుఃఖ సమములేనను సమత్వభావం కలిగి ఉండుట, నాయందు వ్యభిచరించని ఏకత్వభావంతో కూడిన భక్తి, ఎవరూ ఆటంకపరచని ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ తత్వానుసంధానం చేయుట, జగద్విషయములున్న జనసమూహమునందు ఇష్టం లేకపోవుట. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఎల్లప్పుడూ అధ్యాత్మ జ్ఞాన విచారణ చేస్తూ తత్వజ్ఞానమును అనుభవంలోకి తెచ్చుకొనుట, ఈ 20 లక్షణములు జ్ఞానమని చెప్పబడుచున్నవి. వీటికి విరుద్ధములైనవి, వేరైనవి అన్నీ అజ్ఞానమే, జ్ఞానమునకు ప్రతిబంధకములే. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ తన్నాసదుచ్యతే. ఏది జ్ఞేయమో,
తెలుసుకోవలసినదో, దేనిని తెలిసి సాధకుడు అమృతత్వమును పొందుతాడో దానిని చెప్తాను. జ్ఞేయమైన పరంబ్రహ్మకు కారణం లేదు. స్థూలంగా కనపడే జగత్తు, జగత్తుకు కారణము జ్ఞేయములు కావు. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఆ జగద్విలక్షణమైన జ్ఞేయ వస్తువును దేహేంద్రియాదుల జగద్భావంతో తెలుసుకొనుటకు ప్రయత్నించే వారికి సర్వత్ర చేతులు, కాళ్ళు, కన్నులు, శిరస్సులు, ముఖములు, చెవులు ఉండి ఆ జ్ఞేయము ఇలా సర్వవ్యాపి అయినట్లుగాను, వీటి వలననే జ్ఞేయమును తాము గ్రహిస్తున్నట్లుగాను గోచరిస్తుంది. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. సర్వ ఇంద్రియములందు గుణములందు ఆభాస చేయబడినది ఏ ఇంద్రియము లేనిది, దేనితోనూ సంబంధపడనిది అయినా ఆరోపింపబడిన జగత్తును భరించుదాని వలెను, త్రిగుణములు ఆరోపణలు లేనిది అయినా గుణములను అనుభవించుదాని వలె అజ్ఞానులకు కనబడుతూ గుణములను శాసించునది ఆ జ్ఞేయ వస్తువు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఆ జ్ఞేయ వస్తువు చరాచరభూతముల లోపల బయట స్థితిలయములు ఆద్యంతములలో ఉన్నప్పటికీ స్థూలమైన ఈ భూతములకు వాటి ప్రవృత్తికి తెలియని సూక్ష్మము కనుక వారి వారి లౌకిక దృష్టిలో పొందబడలేనిదే. లౌకిక దృష్టికి పొందలేని దూరముగను, తత్వదృష్టికి ప్రత్యక్షానుభవముగా దగ్గరగను ఉన్నది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఏకమై సర్వభూతములలో వ్యాపించి ఉన్నందువలన అఖండమైనప్పటికీ భూతభావముల దృష్టిలో ప్రతి ప్రాణియందు ఖండమై వేరువేరుగా ఉన్నట్లుగను, భూతములను సృష్టించి పోషించి లయం చేసేదాని వలెను ఆ జ్ఞేయం తెలియబడుచున్నది.
జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితం. బాహ్య జ్యోతులైన సూర్యచంద్రాదులకు, అంతర్జ్యోతులైన దేహేంద్రియ మనోబుద్ధులకు ఆత్మజ్ఞానమునిచ్చే జ్యోతి ఆ జ్ఞేయ వస్తువు. అజ్ఞానమునకు, జగద్భావమునకు అతీతమైనది. అదే అమానిత్వం మొదలైన స్వభావములతో చెప్పబడిన జ్ఞానం. అదే జగద్భావమునకు విలక్షణముగా పొందవలసిన జ్ఞేయం. అదే అమానిత్వం మొదలైన జ్ఞాన స్వభావములను సాధన చేస్తూ జగద్భావమును నాశనం చేసుకుంటూ చేరుకోవలసినది. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఇలా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయముల గురించి క్లుప్తంగా చెప్పాను. వీటిని విచారణ చేత తెలుసుకున్న నా భక్తుడు తన సాధన చేతనే నా తత్వమును పొందుటకు అర్హతను పొందుతాడు.